ప్రస్తుతం మనతో రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, దాదాపు మీరు టీడీపీ పార్టీలో 25 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. అంటే గతంలో నామినేటెడ్ పదవుల్లో మీకు ఒక నామినేటెడ్ పదవి కూడా ఇస్తానన్నట్లయితే తెలుస్తుంది. మీరు దాన్ని తిరస్కరించారని కూడా బయట ప్రచారం జరుగుతుంది. ఎందుకు తిరస్కరించారు? జనరల్గా పార్టీ ఏదైతే మనం కష్టకాలంలో పనిచేసామో దానికోసం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఏ వ్యవస్థల్లో ఎవరు పనిచేశారో దాని మీద ఒక నిర్ణయాలు తీసుకొని ఆ స్థాయి పదవులు ఇవ్వాలని అనుకున్నారు. సరే, మా పార్టీ ఓ పదవిని చెప్పడం, తద్వారా నేను ఏదైతే నాకు ఇంట్రెస్ట్గా ఉన్నది ఏదైతే అది చేయండి అని చెప్పి అడగడం జరిగింది. దాన్ని కూడా సున్నితంగా పార్టీ అంగీకరించి దాని మీద ముందుకెళ్తాం జరుగుతుంది. అంటే మీరు చాలా వరకు కూడా ఇక్కడ తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ రేస్లో ఉన్నట్లయితే ఎక్కువ టాక్ వస్తుంది. మీరు నిజంగానే ఈ పదవిని ఆశిస్తున్నారా? నిజంగానే ఆశిస్తుంటే పార్టీకి అహర్నిశలు కష్టపడి పనిచేసాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏ పిలుపునిస్తే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ పని చేయమంటే పని మేము తూచా తప్పకుండా చేసాం. అది తెలుగుదేశం పార్టీతో ఉన్న నిబద్ధత. పార్టీకి కూడా ఎప్పుడూ కూడా మేము పూర్వం నుంచి కూడా 82 నుంచి మా పెదనాన్నగారు తెలుగుదేశం పార్టీ, ఆయన పరమపదించిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీలోనూ ఉండటం, ఇప్పటి వరకు కూడా ఒకే పార్టీ, ఒకే మాట, ఒకే లైను. ఎంచేతంటే చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తల్లాగా, నాయకుల్లాగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాం. మా కుటుంబం కానీ, నా స్నేహితులు కానీ అందరూ కూడా నాతో పాటే వెన్నంటే ఉండి ఎప్పుడు కూడా కష్టం వచ్చినా సుఖం వచ్చినా పార్టీకి వెన్నుదన్నుగా ఉండి పార్టీకి ఏ పని చేయాలో ఆ పని చేసుకుంటూ పార్టీ ఏది నిర్దేశిస్తే ఆ పనులు చేసుకుంటూ వెళ్ళాం. అలాగే ముందుకెళ్తూ ఉన్నాం. మీకు సంబంధించిన వార్డుల్లో మీ మాట కాదనకుండా కూడా ఇక్కడ వార్డు సభ్యులు, వార్డు ప్రజలు ఉంటారని తెలుస్తుంది. అంతలా చేస్తారంటే మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలండి, మీరు చేస్తున్న కార్యక్రమాలు కేవలం ఒకటే, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే పిలుపునిచ్చారు. మనం ప్రజల మధ్యన ఎప్పుడైతే ఉంటామో, ప్రజల కష్టాల్లోనూ ప్రజల సుఖాల్లోనూ మనం ఎప్పుడైతే పాలు పంచుకుంటూ ఉంటామో అప్పుడు మనం 100కి 100% సక్సెస్ అవుతామని చెప్పారు. మీకేదో ఓట్లు కావాలి కదా అని చెప్పేసి ఆ రోజు వెళ్ళి ఓట్ల ముందు ఏదో మభ్యపెట్టి అలా ఇలా చెప్పి చేస్తే నాయకులు ఎవరు? ఖచ్చితంగా ప్రజల మధ్యలోనే ఉండాలి. మనం ప్రజలకు ఎంత సేవ చేస్తే అంతా ఖచ్చితంగా ప్రజలు మనం గుర్తుపెట్టుకుంటారని చెప్పడం, తద్వారా నేను కూడా అదే బాటలో నడుస్తూ ఏ కార్యక్రమం వచ్చినా సరే నా ఇంట్లో ఏ కష్టం వచ్చిందో అదే నా యొక్క 17వ వార్డులో కానీ 19వ వార్డులో కానీ నా ఇంట్లో ఏ కష్టం వచ్చిందో ఆ కష్టం ఏ వార్డులో వచ్చినా సరే నా ఇంట్లో కష్టంలాగే భావించి ప్రతి ఒక్కరికి కూడా నా వరకు నేను అయ్యే సహాయ సహకారాలు చేయడానికి విశ్వప్రయత్నం చేసి ఆ పని చేయడానికి పూర్తి స్థాయిలో కష్టపడతాను. నేను ఇప్పటివరకు రాష్ట్రంలో చాలా వరకు కూడా నామినేటెడ్ పదవులన్నీ భర్తీ అయిపోయాయి. ఈ కూటమి పార్టీలకు సంబంధించి నామినేటెడ్ పదవుల్లో 3 పార్టీలకు న్యాయం జరిగిందనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. ఎంచేతంటే కొంతమందికి నామినేటెడ్ పదవులు ఇవ్వచ్చు, కొంతమందికి ఎలక్టెడ్ పదవులు ఇవ్వచ్చు, కొంతమందికి పార్టీ పదవులు ఇచ్చి గౌరవించవచ్చు. అలాగే ఏ స్థాయిలో వాళ్ళని బట్టి ఆ రిజర్వేషన్స్ని బట్టి ఏదైతే మరి మనం పార్టీ పదవి ఇస్తుందంటే ఖచ్చితంగా కష్టపడిన ఏ కార్యకర్తకైనా సరే కూటమి ప్రభుత్వంలో అటు తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, ఇటు జనసేన అవనివ్వండి, అటు బీజేపీ ప్రభుత్వం అవనివ్వండి, ఏదైనా సరే కష్టపడిన ప్రతి కార్యకర్తకి న్యాయం చేయడానికి 100% కూటమి ప్రభుత్వం నిబద్ధత ఉంది. ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతుంది. అంటే మేమనేది ఏంటంటే ఒకరికి నామినేటెడ్గా ఇవ్వచ్చు, ఒకరికి ఎలక్టెడ్గా ఇవ్వచ్చు. కొంతమంది ఎలక్షన్స్ వచ్చేటప్పటికి కొద్ది టైం బట్టి ఉండొచ్చు, అలాగే నామినేటెడ్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇవ్వచ్చు. ఖచ్చితంగా కష్టపడిన కార్యకర్తకు కానీ కష్టపడిన నాయకుడికి కానీ 100కి 100% కూటమి ప్రభుత్వం న్యాయం చేసే దిశగా ముందుకెళ్తా ఉంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య సమన్వయం లోపించిందనేది అయితే ప్రచారం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ మధ్యలో. నిజంగానే మీలో సమన్వయం లోపించిందా, లేదంటే ఇది ప్రతిపక్షాలు చేసే కుట్ర అనుకుంటారు? ఏమంటే ఖచ్చితంగా ఒక చెట్టు పచ్చగా ఉందంటే దాన్ని పాడు చేయడానికి 100 మంది ప్రయత్నాలు చేస్తారు. ఒక కుటుంబం సుఖ సంతోషంగా ఉంది, అందరూ ఆనందంగా ఉన్నారంటే పక్కోడు వాళ్ళని ఎలా నాశనం చేయాలని చూస్తారు. కానీ మేము ఒకటే చెప్తాను, చిన్న చిన్న ఇబ్బందులు కుటుంబాల్లో ఉంటాయి. అలాగే మాకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవి పెద్ద విషయాలు ఏం కాదు, కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే పరిస్థితులు. ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులు అందరం కూడా కలిసి కట్టుగానే ఉంటాం. రానున్న 15 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితులు విడెప్తే పరిస్థితే లేదు. అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా ఈ యొక్క దేశానికి రాష్ట్రానికి కష్టపడి పనిచేస్తున్న వ్యక్తులు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు ప్రజలు.
ఎంచేతంటే అటువంటి నాయకులు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూటమి విషయంలో ఇబ్బందులు ఏమీ ఉండవు, అన్నీ సమన్వయంతో ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఎవరైతే మమ్మల్ని విభేదాలు సృష్టించాలని చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఆశలు అడయాసలే అవుతాయి తప్ప వాళ్ళ ఆశలు నెరవేరమని చెప్పి మరొకసారి తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంలో అందరం కూడా ఒకే తాటి మీద వెళ్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. చివరిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా మీ ఎమ్మెల్యే, మీ కూటమి పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పనితీరు ఏ విధంగా మీరు చూస్తున్నారు? ఇప్పుడు ఏదైతే మరి కూటమి ప్రభుత్వంలో అటు ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు నెగ్గిన దగ్గర నుంచి కూడా P4 కార్యక్రమం ప్రజలని ఇందులో మమేకం చేసి సుమారుగా ఒక ప్రతిష్టాత్మక తాడేపల్లిగూడానికి నియోజకవర్గానికి ఒక ఐకాన్గా తీసుకురావడానికి ఏదైతే స్విమ్మింగ్ పూల్ కానీ, ఏదైతే జిల్లా పరిషత్ హై స్కూల్లో 16కు సంబంధించిన గేమ్స్ పెట్టడంలో కానీ, ఇండోర్ స్టేడియం కానీ, ఈ 3 కార్యక్రమాలు కూడా తూచా తప్పకుండా ఏదైతే 2014-19లో తెలుగుదేశం పార్టీ కూటమి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా వచ్చినాయో దాన్ని గడిచిన 5 సంవత్సరాలు గాలికి వదిలేసిన నాయకులు గత ప్రభుత్వంలో ఉన్నారు. కానీ నెగ్గిన వెంటనే మనం ప్రజలకు మాట ఇచ్చాం, ఖచ్చితంగా చెయ్యాలి. చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమం పెట్టి ప్రజల్ని ఇందులో మమేకం చేసి డెవలప్ చేయాలని చెప్పి మా కార్యక్రమం పెట్టినప్పుడు దాన్ని తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారి మాట తీసుకొని ఈ నియోజకవర్గంలో 3 ఐకాన్స్ కూడా తయారు చేసి ఘనత బొలిశెట్టి శ్రీనివాస్ గారికి దక్కుద్ది. అలాగే మీరు గత ప్రభుత్వంలో తట్టమట్టి కూడా వెళ్ళిన రోడ్లు చూశారు, ఈ రోజు ఉంటున్న రోడ్లు చూస్తున్నారు. ఈ రోడ్లు వేయడంలో కానీ, లేదా జగన్నాథపురం రోడ్డు కానీ, రాచర్ల రోడ్డు కానీ వేయడంలో కానీ చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అదేవిధంగా ఇంకో కార్పొరేషన్ చైర్మన్గా మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన ఉలవల బాబ్జీ గారికి ఇవ్వడం జరిగింది. పార్టీ క్యాడర్ని సముచిత స్థానంలో తీసుకెళ్తూ ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా సరే వెన్నంటే ఉండి చిన్న చిన్న ఇబ్బందులు ఎలాగా ఉంటాయి వాటిని సరిచేసుకుంటూ పార్టీని కట్టుదిట్టంగా తీసుకెళ్తూ పార్టీ కార్యకర్తలకి అటు కూటమి నాయకులకి ఇబ్బంది లేకుండా ఇద్దరు సమపాళలో వెళ్తూ ఉన్నారు. కానీ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మాలో మేము సరి చేసుకునే పరిస్థితి మాకు ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇది అలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అనే పరిస్థితులు ఉంటే వాళ్ళ ఆశలు అడియాసలు అవుతాయి తప్ప వేరేదేమీ కాదు. మేమైతే మాత్రం కూటమి ప్రభుత్వంలో కలిసి కట్టుగా ముందుకెళ్తానికి ఉన్నారు. దాంట్లో అదే ప్రకారంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన ఉలవల బాబ్జీ గారు కూడా పార్టీ అప్పచెప్పిన పనులని మరి పార్టీ నాయకులతోటి చేసుకుంటూ పార్టీ క్యాడర్ని బలోపేతం చేసుకుంటూ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున ఎంతవరకు ఆయన సహాయ సహకారాలు అందించాలో అంతవరకు కూడా అందించడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏ మాట ఇస్తే ఆ మాటకి శిరోధార్యంగా పనిచేసే వ్యక్తిని నేను. ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట చెబితే ఆ మాటకి శిరస్సా వహించి ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారితో పాటు ఏదైతే ఇక్కడున్న మా ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జు ఉలవల బాబ్జీ గారు కానీ, వీరిరువురు కూడా మరి ఏ పని చేయమంటే ఆ పని చేయడానికి వాళ్ళు ఏ మాట ఇచ్చి దానికి కట్టుబడి ఉండమంటే దానికి కట్టుబడి ఉండడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఏదైతే మరి కూటమి ప్రభుత్వంలో మరి ఈరోజు రోడ్లు కానీ లేదంటే మీరు చూస్తూ ఉన్నారు గోతులు గడిపోయిన రోడ్లు ఈరోజు చాలా శుభ్రంగా సంక్రాంతి పండగకి అంగరంగ వైభవంగా మరి చేయడం జరిగింది. అది మా ఎమ్మెల్యే గారి యొక్క అడ్మినిస్ట్రేషను. ఆయన 100% 100% కష్టపడి పనిచేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా తాడేపల్లిగూడెన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో మరి ముందుకు తీసుకెళ్తూ ఉలవల బాబ్జీ గారి నేతృత్వంలో కూడా ఎంతో చక్కగా ఈ నియోజకవర్గం ఒక చక్కటి నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత వీళ్ళందరూ తీసుకున్నారని చెప్పి వారందరూ కూడా ఏ మాట చెబితే ఆ మాట ఏ పని చెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మరొకసారి తెలియజేస్తాను. టీడీపీ అధిష్టానం తనకి ఏ పదవి అప్పచెప్పినా దానికి నిబద్ధతగా పనిచేస్తానంటున్నారు గొర్రెల శ్రీధర్. అంతేకాకుండా 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంటుందంటున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశామని మరికొన్ని రోజుల్లోని మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామంటున్నారు గొర్రెల శ్రీధర్. వీడియో జనశేఖర్తో మునసార్ టీవీ తాడేపల్లిగూడెం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.